నమస్కారం అండి. నమస్తే అండి. పేరు నా పేరు విజయభాస్కర్ రెడ్డి. గారు. సో ఇది మాచల్ నియోజకవర్గం. ఎలా ఉందన్న పరిస్థితి ఇక్కడ? ఇక్కడైతే గత 5 సంవత్సరాల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. గత 4 సార్లు కూడా గెలిచారు. ఈసారి కూడా ఆయనే గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం కన్ఫామ్గా. అయితే రామకృష్ణారెడ్డి గారికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. 4 సార్లు గెలిచాడు, డెవలప్మెంట్ పట్టించుకోలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత? డెవలప్మెంట్ అనేది మనకి చేతుల్లో కనపడేదో లేకపోతే ఇంకోటో కాదు. ఎట్లా అంటే ఇప్పుడు యువతకి ఉద్యోగాలు, మా ఊర్లో సచివాలయాలు కానీ, మా మండలంలో సచివాలయాలు కానీ, అన్ని సచివాలయాల్లో జాబ్స్ వచ్చాయి. మా లోకల్ పీపుల్కే వచ్చాయి. దాన్ని డెవలప్మెంట్ కాదంటారా? అవును కదా. అలానే మాకు రోడ్లు వస్తున్నాయి, నేషనల్ హైవేస్ వచ్చాయి. ఆయన వచ్చిన తర్వాతనే ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. పూర్తి అవడానికి ఇంకొక 1 year పడుతుంది. స్టార్ట్ చేశారు. నార్మల్గా విలేజెస్ లో రోడ్లు ఏమైనా పడ్డాయి? సిమెంట్ రోడ్లు, వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మరి ఎందుకని అంత దౌర్జన్యం చేస్తున్నారు? ఇట్లాంటి వార్తలు అవన్నీ గాలి మాటలు, అన్నీ ఎవరో చెప్తే చేసాయి కానీ ఎవరో అపోజిషన్ వాళ్ళు నెట్టే మాటలే కానీ ఏమీ కాదు. మరి అపోజిషన్ క్యాండిడేట్ బ్రహ్మారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన అయితే నేను ఈసారి పక్కా గెలుస్తాను, కూటమితో వస్తున్నాను, అది ఇది అని చెప్పేసి అని అంటున్నాను. కూటమితో జెండాలు చదవటం వాళ్ళ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు, సింగిల్గానే సీఎం మళ్ళీ అవుతారు. ఆ బ్రహ్మారెడ్డి గారు అనేది అతన్ని వెలివేశారు టీడీపీ నుంచి 2014కు ముందు. ఆ తర్వాత 2 క్యాండిడేట్లు 3 క్యాండిడేట్లను మార్చారు. ఆ 3 క్యాండిడేట్లను మార్చిన తర్వాత ఇతన్ని మళ్ళీ కావాలని చెప్పేసి ఒక ఫ్యాక్షనిస్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. సో మరి ఇలాంటివి అయితే జరగదంటారు సార్? జరగదు. 170 స్థానాల్లో ఎన్ని రావచ్చు? 175కి 170 మా టార్గెట్. 175కి 175 కొడతామని పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశ్వాసంతో చెప్తున్నారో మేము కూడా 175కి 175 స్థానాలు రావాలని చెప్పేసి అత్యధిక మెజార్టీతో మా పిన్నెల రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవడానికి మేము మా శాయశక్తుల ప్రయత్నిస్తాం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు రామరెడ్డి అండి. చెప్పండి సార్, ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉంది? రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గారే గెలుస్తారండి. గత 4 సార్లు కూడా గెలిచారు. ఈసారి గెలిస్తే 5వ సారి అవుతుందండి. ఖచ్చితంగా వారిదే విజయం అని మేము అనుకుంటున్నాము, భావిస్తున్నాము. ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. వారు 1 సైడ్ అయింది, ఎవరు కూడా దాని గురించి అంతే. కానీ 4 సార్లు గెలిచారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, డెవలప్మెంట్ పరంగా ఏం చెయ్యలేదు అని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారిని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం? డెవలప్మెంట్ లేదని ఎవరన్నారు? ఎందుకు అనుకుంటున్నారు? అదొక భ్రమ, అదొక స్ట్రాటజీతో ప్రతిపక్షాలు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప డెవలప్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వారికంటే, అంటే గతంలో పరిపాలించిన వారికంటే వీరు ఎక్కువగానే చేశారు. కాకపోతే అది కంటికి కనపడాలంటే కొంత సమయం పడుతుందే తప్ప అది కేవలం మాట వరకే మాత్రం పరిమితమైంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఇందులో మార్పు ఏం లేదు. రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ మాచర్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందుకని వారి విజయం ఖాయమైపోయింది ఇప్పటి వరకు. అయితే ఈసారి ఒకళ్ళు రావట్లేదు, కూటమితో వస్తున్నారు. సో జగన్ గారు ఒక్కడే ఉన్నారు. మరి ఒక ఎమ్మెల్యే పోటీ చేసినా 3 పార్టీలు పోటీ చేసినట్టే లెక్క. సో మరి వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? కూటమి రావచ్చు, లేకపోతే ఇంకొక 10 మంది తోడవచ్చు. ప్రజలు ఏమి ఆలోచన చేస్తారంటే మాకు ఎవరు మంచి చేశారు, మేమేమి లబ్ధి పొందాము, ఎవరి వల్ల మాకు మేలు జరిగింది అనేది మాత్రమే ఆలోచిస్తారు తప్పితే ఒక 10 మంది తోడయ్యారు, లేకపోతే ఒక 20 మంది తోడయ్యారు, కూటమి కావచ్చు, ఇంకొక 20 మందికి కావచ్చు, కానీ గెలుపు ఎవరికి ఇస్తారు అంటే మంచి ఎవరైతే చేస్తారో వారికే గెలిపిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్ గారిని కూడా డెవలప్మెంట్ అయితే ఏం చేయలేదు, పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతం చేయడము, రాష్ట్రాలను అప్పులు చేయడమే జరుగుతుంది, ఇంకా ఏం డెవలప్ కాలేదు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. గతంలో దానికి ఇప్పుడు దానికి మనం ఆలోచన చేస్తే సరే, ప్రతిపక్షాలు అనొచ్చు, లేకపోతే కొంతమంది గిట్టని నాయకులు అని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కంటికి కనపడాలంటే కొంత సమయం పడుతుంది. అంటే దీర్ఘమైనటువంటి ప్రణాళిక చేశారు జగన్ గారు, అంత ఈజీ కాదు. ప్రతిపక్షాలు కేవలం అది కుట్రపూరితం మాత్రమే. సో ఫైనల్గా 175 సార్ టార్గెట్, అది ఎంతవరకు రీచ్ అవుతుంది అంటారు? ప్రజాభిప్రాయము, దైవ నిర్ణయం ప్రకారము
జగన్ గారు ఖచ్చితంగా పోయినసారి కంటే ఎక్కువ సీట్ల మెజార్టీతోనే గెలవాలని మేము ఆశిస్తున్నాము. ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. ప్రజా తీర్పు ఎప్పుడు వస్తుంది అంటే మే 4. ఆ రోజు మనం అందరం ఎదురు చూడాలి. ఖచ్చితంగా 175 వస్తుంది. 25 ఎంపీ వస్తుంది. ఖచ్చితంగా కేంద్రాన్ని ఎదుర్కొనే టైం కూడా జగన్ గారికి వస్తుందని మేము భావిస్తున్నాం. నమస్తే, మీ పేరండి? నా పేరు పూజల రామయ్య, సర్పంచ్ రెండుచింతల. ఓకే, చెప్పండి సార్, మరి ఎలా అనిపిస్తుంది ఈ 5 ఏళ్ల జగన్ గారి పాలన? అలాగే రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా చేశారు? ఇప్పుడు ఆయనకు పోటీగా బ్రహ్మారెడ్డి గారు నిలబడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారికి 4వ సారి కదా 6వ సారి కూడా గెలవడానికి ఆస్కారం ఉంది. తిరుగులేని క్యాండిడేట్గా మేము అనుకుంటున్నాం. మా ఉద్దేశంలో బ్రహ్మారెడ్డి అనేవాడు నామకే వాస్తు పోటీ అని మా ఆలోచన. ఏదో భయపడే గెలుపు అనేది భయపడే వాళ్ళ చేస్తున్నారు ఉద్దేశం తప్పితే ఏం లేదు. జనంలో జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఎలాంటి మార్పులు వచ్చాయి? అంటే మాచర్లలో జగన్ గారి గెలవక ముందు ఎలా ఉంది, గెలిచిన తర్వాత రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఎవరైనా మార్పులు? రామకృష్ణారెడ్డి గారు అంటే దాదాపు మా మండలం సంబంధించి 7.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. మా నియోజకవర్గ ప్రాంతం వచ్చే వరకు 35 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం. ఒక డైరెక్ట్గా డీబీటీ అయితేంది, మామూలు బ్యాంకుల ద్వారా అయితేనే కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కాదు, అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఓటర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేయడానికి 100% తీర్మానం చేసుకున్నారు. ఇవాళ జనం ఏమని అనుకోవడం బయట అనుకునే ముచ్చట్లు వేరు. జనం ఫిక్స్ అయి ఉన్నాడు ఓటేయడానికి. లేదు అసలు అంటే రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ని పట్టుకోలేదు, అంటే ఆయనకి దౌర్జన్యాలు ఎక్కువగా చేశాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఇలాంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మీరేం? ఈయన వచ్చిన తర్వాత 15 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఏ దౌర్జన్యాలు కాదు, ఎక్కడ ఏం జరగల. 1-2 జరిగినవి కూడా పాత కక్షలతోటి వాళ్ళు సొంతంగా జరుపుకునే కానీ, అది బ్రహ్మారెడ్డి అనే అతని వ్యక్తి ఇచ్చిన తర్వాత జరిగినాయే కానీ అంతకుముందు ఏమీ జరగల. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కొంతవరకు ఈ భయభ్రాంతులు చేసి ఏదో చేయాలనుకుంటే జనం తెలుసుకున్నారు. అంతా క్లియర్గా ఉంది. అప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తట్టెడ మట్టి కూడా పోసారు కదా ఇక్కడ. ఇవాళ చూస్తే ఒక గ్రామానికి మండల వ్యవస్థలు అయితేంది, సచివాలయాలు అయితేంది, ఆర్బీకేలు అయితేంది, ఎక్కడ ఏ ఊర్లో చూసినా సరే రోడ్లు మినిమం రోడ్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది అభివృద్ధి. అదే కాక ఇవన్నీ పథకాలు అయితే ఇవన్నీ బాగా ఉన్నాయి. వచ్చిన తర్వాత రోడ్లు వేసారు. రోడ్లు కాసినాయి. 7.5 కోట్లకి వేసాం ఈ మండలంలో, ఓన్లీ రెండుచింతల మండలంలో. మరి అట్లయితే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పడం, విజన్ ఉన్న నాయకుడిని నన్ను గెలిపించుకుంటే డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకెళ్తా రాష్ట్రాన్ని, జగన్ గారు గెలిస్తే మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది, 30 years వెనక్కి వెళ్ళిపోతుంది, రాష్ట్రం మొత్తం అడక్క తినాలి అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడిన గత 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే వీళ్ళు సన్నకారు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సోమరిపోతం చేస్తున్నారు, అనవసరంగా పనికిరాని చేస్తున్నారు అని ఏదో సింగపూర్ దానిలాగా కాశ్మీర్ లాగా అయితే అట్టని మాట్లాడినాడు. ఇవాళ వాటికన్నా మేము అదనంగా ఇస్తామని అన్నప్పుడే అందరూ అర్థం చేసుకున్నారు. ఇవాళ ఓటర్ మొత్తం కూడా ఎడ్యుకేటర్, వెనకట్లాగా మా నాన్నలాగా మీ నాన్నలాగా చదువు లేని వాళ్ళు కాదు. వాడు సింగపూర్, అప్పుడు వాడు కాశ్మీర్ అయితే ఇతనే సింగపూర్ చేస్తాడా అనే ఉద్దేశంతో సెట్ అయి ఉన్నారు. సో 175 టార్గెట్ మీ అభిప్రాయం? 175 ఈజీగా కొడతాం. ఈజీగా సార్.